అందరికీ వందనాలండి. దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు నాకు అనుగ్రహం చేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి, శ్రేష్టతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరే కాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహం చేసిన ఈ గొప్ప శ్రేష్టతను బట్టి, గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సివే సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సురేష్ బాబు గారికి, అధ్యక్షులకి, అలాగే వినోద్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనముల వరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదవగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మరొకసారి ఆ మాటలను మనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అని దైవ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం ఈ భాగంలో మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన దైవజనంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శక్తివంతులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ దైవ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఈ 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చక్కటి అనేకమైన ఆత్మీయమైన సత్యాలని అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సత్యమును దట్టిని కట్టుకొనండి, నీతియను మైమరుపు తొడుగుకొని, పారములకు సమాధానం స్వార్థ వలన దేన సిద్ధ మనస్సును తొడుగుకుని నిలువబడి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. అంతేకాదు విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణముల నుండి ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అలాగే రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడని దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనము దేవుడు ఇచ్చిన ఈ యొక్క కవచము, సర్వాంగ కవచమును మనం ధరించుకుంటూ దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతూ మనం ఈ లోకంలో గత 2025 సంవత్సరము కన్నా ఈ 2026 సంవత్సరము ఇంకా శక్తివంతులముగా దేవునిలో మనం ముందు కొనసాగిపోయే వారంగా మనం ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలం అంతా దేవుని పరిచర్యలో 2025 సంవత్సరం అంతా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడ్డాం. దేవుడు మనల్ని వాడుకున్నాడు. తన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తూ అనేకులు ఎదుట మనం సాక్షులుగా దేవుని యొక్క నామాన్ని, సువార్తను ప్రకటించాం. దేవునికి సాక్షులుగా నిలబడ్డాం. గత కాలము కన్నా ఇక రాబోయే దినాల్లో ఇంకా మనము దేవుని కొరకు శక్తివంతులంగా మన ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగిపోయే వారంగా ఉండాలంటే మనలో ఎలాంటి స్వభావాలను మనం కలిగి ఉండాలి, లేక ఎలాంటి వారముగా మనలను మనము తర్బీదు చేసుకునే వారముగా, లేక మనలను మనము దేవుని కొరకు శక్తి గలది మనం ఉపయోగపడినట్లుగా, దేవుని కొరకు సాక్షిగా నిలబడినట్లుగా మనం ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల ద్వారా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మనము రాబోయే దినాల్లో, జరగబోయే దినాల్లో మనం శక్తి కొలది శక్తివంతులముగా దేవుని కొరకు మనం ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేస్తూ మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగినట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అంటున్నాడు. అలాగే 13వ వచనంలో మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగినట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునని 2 సార్లు ఇదే మాటని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం.
దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటున్నాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటూ మన ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా మనం బలపరచబడాలి. దేవుని కొరకు మనము సిద్ధపడే వారంగా, దేవుని రాజ్యంలో మనము పాలుపంపులు పొందుకునే వారంగా మనం ఉండాలంటే మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే 16వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండుడి అని మాట్లాడుతున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనము శక్తి గలవారముగా ఉండినట్లుగా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలని దైవలేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ, ప్రతి సమయమును ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్య భావం మనతో మాట్లాడుతుంది. మన ఆధ్యాత్మిక స్థితిలో మనం శక్తి కలిగిన వారముగా దేవుని ఆత్మతో నింపబడుతూ దేవుని ఆత్మలో బలపరచబడుతూ దేవుని కొరకు మనం శక్తి మంతులముగా మనం ఉండాలంటే, దేవుని కొరకు పనిచేసే వారంగా మనం ఉండాలంటే మన ప్రార్థనా జీవితంలో ఎడతెగక ప్రార్థించే వారంగా మనం ఉండాలి. శక్తిమంతులముగా మనం ఉండాలంటే దేవుని కొరకు మనం బలమైన సాధనములుగా నీవు నేను మనం ఉపయోగపడే వారంగా మనం ఉండాలంటే మనలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. దేవుని కొరకు మనము జీవించు వారంగా మనం ఉండాలంటే ఎడతెగక ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఆ మాటలు ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 21వ అధ్యాయము 36వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుని యొక్క వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క రాకడ కొరకు మీరు అనేకమైన సంఘటనలను మనం చూడబోతున్నాం. దేవుని యొక్క రాకడలో దేవుని ఎదుట మనం నిలవబడాలంటే ఈ అధ్యాయం అంతా 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని కుమారుని ఎదుట, యేసు క్రీస్తు ప్రభువారి ఎదుట మనము నిలవబడుటకు శక్తివంతులుగా ఉండాలంటే మనము మా దేవుడిచ్చే నిత్య రాజ్యానికి వారసులంగా నీవు నేను మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది. శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన దైవజనంగా దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది. మనం శక్తివంతులంగా మనం ఉండాలంటే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ దినాల్లో భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. క్రైస్తవుల మీద అన్య జనాంగం దేవుని ఎరగటువంటి ప్రజలు ఆ దాడులు చేస్తున్నారు. అనేక రీతిలుగా మనము సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. ఒకరి ఎడల ఒకరు ద్వేషాలు కలిగి జీవిస్తున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో మనం జీవిస్తున్న మన ఆత్మీయ జీవితం మనలను మనము దేవుని కొరకు ఉపయోగపడే సాధనములుగా, దేవుని కొరకు మనము పోరాడు దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ అంధకార శక్తుల మీద పోరాడే ఆత్మను మనం కలిగి ఉన్న వారముగా మనం ఉండాలంటే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉండగలుగుతామో దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడతాం. దేవుని యొక్క శక్తితో మనం నింపబడి దేవుని కొరకు మనం ఉపయోగపడే సాధనములుగా నీవు నేను ఉండగలుగుతామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన ఈ లోకానికి మానవుడిగా, ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వార్థ పరిచర్య చేసే ముందు కూడా ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడుగా
దైవలేఖన భాగంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 4 అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే ఆయన సేవ ప్రారంభించక ముందుగా ఆయన 40 దినాలు దేవునితో, అనగా ప్రభు దేవుని యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా, దివారాత్రము 40 దినాలు ఉపవాసంతో ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అంతేకాదు ఆయన పరిచర్య చేయక ముందుగా మొట్టమొదటిగా వేకువజామున ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో స్వార్థ భాగాల్లో అనేక చోట్ల మనం చూడగలుగుతాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది, ఎడతెగక ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభు కొరకు మనం ఉపయోగపడే వారంగా, దురాత్మ సమూహాలని ఎదిరించే వారంగా నీవు నేను మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది, శక్తిగల ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడతాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మాట్లాడుతున్నాడు. మనము అపవాదిని ఎదిరించి వారంగా మనం ఉండాలంటే, అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తెరిగే వారంగా మనం ఉండాలంటే, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే గనక, ప్రార్థన అనుభవం మనలో ఉండకపోతే గనక మనము అపవాది క్రియలను ఎదిరించే వారంగా ఉండలేము. ప్రార్థన అనుభవాన్ని ఎప్పుడైతే మనలో ఉండగలుగుతుందో, ప్రార్థన అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి జీవించగలుగుతామో, దేవుని యొక్క శక్తి ద్వారా మనం నింపబడతాం. దేవుని ఆత్మ ద్వారా మనం బలపరచబడతాం. అపవాది యొక్క తంత్రాలని ఎదిరించి వారంగా, అపవాది యొక్క తంత్రాలను గుర్తెరిగే వారంగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు ఎవడే కాల సమయంలో నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడుతున్నట్లుగా దైవ లేఖన భాగం ద్వారా మనం గ్రహించవలసిన వారం విన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మరొక చోట అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఈ మాటలను తెలియజేస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి అని అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన యందు నిలకడ కలిగిన జీవితం, ప్రార్థన యందు మెలకువ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శక్తివంతులంగా మనము మన ఆధ్యాత్మిక స్థితిలో మనం ముందుకు కొనసాగిపోతూ మన జీవితంలో, మన కుటుంబంలో దేవుని కార్యాలని మనం అనుభవించే వారంగా, దేవుని కార్యాలకు నీవు నేను మనం పాత్రులంగా మనం ఉండగలిగే వారముగా మనం ఉండినట్లుగా మన జీవితంలో శక్తివంతులంగా ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో అనునిత్యము సహవాసం, అనగా ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థించు వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినాలు ఎలాంటివిగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు ఈ అధ్యాయంలో, అనగా ఈ గ్రంథంలో 5వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, దినములు చెడ్డివి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునుడి అని ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. చెడ్డ దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం, ఈ దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్న వాక్య భాగంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లుగా ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచములను మనం ధరించుకున్న వారముగా ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం ఎడదెగక ప్రార్థిస్తూ దేవునిలో మనం ముందు కొనసాగిపోయే వారంగా, దేవుని కొరకు శక్తి కలిగి ఆయన నామాన్ని ప్రకటించే వారంగా, ఆయన నామానికి సాక్షిగా నీవు నేను మనం నిలవబడే వారంగా, ఆయన ఆ మార్గములో మనం నడుచుకుంటూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలంటే మనలో ఎడతెగని ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనలో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క
ఆశీర్వాదాలకు, దేవుని యొక్క దీవెనలకు మనం పాత్రులముగా ఉండగలుగుతామని పరిశుద్ధ లేఖన భావం తెలియజేస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే, దేవుని కొరకు శక్తివంతులముగా మనం ఉపయోగపడే వారంగా మనం ఉండాలంటే, శక్తి గలవారగినట్లుగా మన ఆత్మీయ జీవితం మనలో మనం ముందు కొనసాగిపోయే వారంగా మనం ఉండాలంటే, పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూడాలంటే, అక్కడ చక్కటి మాటలను అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. 14 నుంచి 15 వరకు మనం చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలను మనం గమనించినట్లయితే, మనము ఆధ్యాత్మిక స్థితిలో శక్తివంతులముగా మనం ఉండాలంటే, దేవుని కొరకు మనం ఉపయోగపడే సాధనలుగా, ఉపయోగపడే పాత్రలుగా నేను మనం ఉండాలంటే, శక్తిగల లేఖనాలని అనిత్యము ధ్యానించాలి. నిత్యము మనము శక్తిగల వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి. దేవుని వాక్యాన్ని వినటమే కాదు కానీ, దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనం జీవించే వారంగా, ఆ వాక్యం ద్వారా మనం ముందుకు కొనసాగిపోతూ మనం దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకునే వారంగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరే కాల సమయంలో నాతో మనందరితో ఆయన మాట్లాడుతున్నట్లుగా దైవలేఖనం ద్వారా మనం చూడుతున్నాం. శక్తివంతులుగా మనం ఉండాలంటే, శక్తి గలవారమగినట్లుగా శక్తిగల లేఖనాలు మనం చదవాలి. శక్తిగల లేఖనాలను మనం అన్వయించుకోవాలి. మనకు వినటం, దేవుని వాక్యం వినటం, దేవుని యొక్క వాక్యం చదవటం కాదు. దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. ఆ వాక్యం నాకు కాదులే, నా ప్రక్క వారికనంటే దాని వలన ఉపయోగం లేదు. అది నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే మనకు దేవుని వాక్యాన్ని అన్వయించుకొని ఆ వాక్యం ద్వారా మనం సరిచేయబడతామో, ఆ వాక్యం ద్వారా మనము దేవుని కొరకు ఉపయోగపడతామో, దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారంగా ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు ఎవడే కాల సమయంలో మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకుంటున్నప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క దీవులని మనం పొందుకునే వారంగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. మనకి బాగా జ్ఞాపకం కీర్తన, మనకు బాగా 175 కీర్తన మనం గమనించినది ఆ మాటలు మనం చూడవుతాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని అన్వయించుకోగలుగుతారో, దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతారు, దేవుని వాక్యంలో ముందుకు కొనసాగిపోయేవారుగా వారి జీవితాలను సరిచేసుకోగలుగుతారో, వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉండగలుగుతుందో ఈ మొదటి కీర్తన 2-3 చరణాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతియు సఫలమగునని దైవ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా మనం ఉండాలంటే, మన జీవితంలో దేవుని కార్యాలను మనం అనుభవించే వారంగా మనం ఉండాలంటే, మన జీవితంలో అనేకులకు క్రీస్తు మాదిరిని మనము చూపించే వారంగా మనం ఉండాలంటే, క్రీస్తును మనం చూపించే వారంగా మనం ఉండాలంటే, మన జీవితంలో శక్తిగల వాక్యానికి మనం లోబడాలి. శక్తిగల వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకోవాలి. ఆ శక్తిగల వాక్యంలో మనం బలపరచబడుతూ అనేకులను బలపరిచే వారంగా మనం ఉండాలని దైవలేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎవరే కాల సమయంలో మాట్లాడుతున్నాడు. శక్తిగల వాక్యాన్ని, శక్తిగల లేఖనాలని మనము గ్రహించాలి, వాటిని అన్వయించుకోవాలి. వాడి ద్వారా మనం బలపరచబడతాం, వాడి ద్వారా మనం జీవించగలుగుతాం, వాడి ద్వారా మనం ముందు కొనసాగిపోయే వారంగా ఉండగలుగుతాం, వాడి ద్వారా అనేకుల ఎదుట మనం సాక్షులుగా మనం నిలబడగలుగుతామని దైవ లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దైవజనంగా ఇవరే కాల సమయంలో మనము శక్తివంతులంగా మనం ఉండాలంటే, దేవుని కొరకు బలమైన సాధనములుగా మనం ఉండే వారంగా మనం ఉండాలంటే శక్తిగల లేఖనాలని మనం చదవాలి. ఆ వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు
మనం దేవుని కొరకు గొప్ప సాధనములుగా, గొప్ప శక్తి కలిగిన ప్రజలుగా దేవుని కొరకు మనం నిలబడే వారంగా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా దైవలేఖన భాగంలో మనం చూస్తున్నాం. శక్తిగల వాక్యాన్ని మనము గ్రహించుకోవాలి. ఉదయ కాల సమయంలో పేతురు, అపోస్తలుడైన పేతురు ద్వారా ప్రభు మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకు, ఇక్కడ అంటున్నాడు, వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్టుగా తన యొక్క భక్తుని ద్వారా తెలియజేస్తున్నట్లుగా మనం చూడుతున్నాం. అనగా శక్తిగల వాక్యాన్ని మనం చదువుతున్నాం, శక్తిగల వాక్యాన్ని మనం అన్వయించుకుంటున్నాం. కనుక ఈ వాక్యంలో మనం ఏం చేయాలంటే స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అనేకులు వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ ఆ వాక్య ప్రకారంగా నడవలేకపోతున్నారు, ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. కనుక మీ ఆధ్యాత్మిక స్థితిలో ఇక్కడ అపోస్తలుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో స్థిరమైన జీవితాన్ని, స్థిరమైన హృదయంలో ఆ వాక్యాన్ని స్థిరపరచుకోండి అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. లేఖనముల యందు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యమునందు మనం స్థిరమైన వారముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలని మనం అనుభవించే వారంగా ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాం. గాలికి కొట్టుకుపోయే పొట్టువలే మన జీవితాలు ఉండకూడదు. స్థిరత్వము కలిగిన వారముగా దేవుని వాక్యం మీద మన పునాది ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడదు. నా మాటలు విని వాటి చొప్పున గైకుని వాడు బండ మీద కట్టుకున్న ఇల్లును పోలి ఉన్నానని పోలి ఉండునని దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మాటల ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడతాం. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి శక్తి కలిగిన వారముగా మనం ఉండగలుగుతామని, దేవుని కొరకు ఉపయోగపడే సాధనములుగా, పాత్రలుగా మనం ఉండగలుగుతామని ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, మనం దేవుని కొరకు శక్తిమంతులంగా మనం ఉండాలంటే, దేవుని ఆత్మతో మనం నింపబడాలంటే ఎడతెగని ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా, మన ఆత్మీయ జీవితంలో శక్తివంతులంగా మనం ఉండాలంటే శక్తిగల లేఖనాలను మనం చదవాలి. ఆ లేఖనములు చదవటం కాదు, ఆ లేఖనాలు ధ్యానించాలి. ఆ లేఖనాలు ధ్యానించడమే కాదు, ఆ లేఖనములను అన్వయించుకోవాలి. ఆ లేఖనములు అన్వయించుకుని ఆ లేఖనముల ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆ శక్తిగల వాక్యము మనల్ని అనేకుల ఎదుట ధైర్యముగా మనల్ని నిలబెట్టగలుగుతుంది. అనేకుల ఎదుట దేవునికి సాక్షులుగా మనల్ని బలపరుస్తుంది. శక్తిగల మాటలను, దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉన్నప్పుడు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు కలిగినా, ఎలాంటి శోధనలు కలిగినా మన జీవితంలో ఎలాంటి వెనుకంజ వేయం. దేవుని కొరకు నిలవబడే వారంగా ఉండగలుగుతాం. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకునగలిగితే శద్రకు, మేషకు, అబేద్నెగోలను కనుక మనం గమనించినట్లయితే వారు దేవుని ఎదుట నిలవబడినట్లుగా, అనగా రాజు ఎదుట వారు నిలవబడి దేవుని కొరకు సాక్షిగా నిలవబడ్డారు. వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారు ఆ దేవుని యొక్క ఆ కృపతో నింపబడి దేవుని కొరకు సాక్షిగా, సాక్షిగా అవడానికి కూడా దేవుని కొరకు వారు తమ ప్రాణాలను కూడా ఇవ్వడానికి వారు సిద్ధపడినట్లుగా ఆ భాగాల్లో దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. రాజు ఎదుట ఇట్లాంటి భయం లేకుండా, ఎలాంటి బెదురు లేకుండా ధైర్యంగా నిలవబడ్డారు. రాజా, నీవు నిలవబెట్టించిన విగ్రహానికి మేము పూజించాం, ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుండి లేక నీ నుండి తప్పించగల సమర్థత కలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినా సరే మేము నీవు నిలబెట్టించిన విగ్రహాన్ని మేము పూజించం, ఆరాధించమని ధైర్యముగా వారు నిలవబడినట్లుగా దైవ లేఖన భాగంలో మనం చూస్తాం. ఆ అధ్యాయంలో చివరి భాగంలో గనక దానియేలు గ్రంథం మనం ఆ అధ్యాయంలో మనం చివరి భాగంలో గనక మనం గమనించినట్లయితే వారు దేవుని కొరకు సాక్షిగా నిలబడినప్పుడు రాజు వారి గురించి సాక్ష్యం చెప్తూ వీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని సాక్షిగా
నెబుకద్నెజరు నిలవబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం శక్తివంతులముగా మనం ముందుకు కొనసాగిపోయే వారంగా మనం ఉండాలంటే మన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండవది, శక్తిగల లేఖనాలని మనం అన్వయించుకోవాలి. ఆ శక్తిగల లేఖనముల ప్రకారంగా మనం ముందుకు కొనసాగిపోయే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు అపోస్తుడైన లూకా రాసిన అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం గమనించినది, అక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా భక్తుడైన గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులైంద్రని వారితో చెప్పిన. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం శక్తి గలవారముగా మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్య భాగం మనతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు శక్తిమంతులుగా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మను కలిగిన వారముగా, దేవుని ఆత్మను పొందుకున్న వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో దేవునికి ఆయాసకరమైన క్రియలు, దేవునికి ఏమైనా కార్యాలు మనలో నుండి పారిపోతాయి. దేవునికి సాక్షిగా మనం నిలవబడే వారంగా మనం ఉండగలుగుతాం. వాయిద్యాలు వాయించేటప్పుడు వచ్చేది అది పరిశుద్ధాత్మ కానే కాదు. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినప్పుడు ధైర్యంగా దేవుని కొరకు నిలబడతాం. ధైర్యంగా మనం దేవుని కొరకు ఉపయోగపడే సాధనములుగా, పాత్రలుగా మనం ఉండగలుగుతామని దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు మనం పొందుకునేటట్లుగా దేవుణ్ణి ప్రార్థించాలని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవుని ఆత్మతో మనం నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవుని కొరకు లేక పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారో వారిని పరిశుద్ధాత్మతో నింపడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలను ఒకసారి మనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, పరలోకమందున మీ తండ్రి తన్ను అడిగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను ఇక్కడ మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపడానికి, పరిశుద్ధాత్మతో మనల్ని బలపరచడానికి, పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఆయన కొరకు వాడుకోవడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థిస్తారో వారు దేవుని సాధనములుగా ఉండగలుగుతారు. వారిని దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి, పరిశుద్ధాత్మతో నింపడానికి ప్రభు మనకు తోడుగా ఉంటాడని దైవలేఖన భాగం మనతో మాట్లాడుతుంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ కొరకు వారికి నిశ్చయముగా దేవుడు తండ్రి అనుగ్రహింపజేస్తాడని దైవలేఖన భాగం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థిస్తున్నామా? పరిశుద్ధాత్మ నింపబడిన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము శక్తి కలిగిన వారముగా దేవుని కొరకు మనం ఉపయోగపడే వారంగా మనం ఉండగలుగుతాం. అక్కడ అంటున్నాడు భక్తుడైన అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే, మీరు పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా ఉండగలుగుతారని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ కొరకు వారు ప్రార్థించారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఈ 2వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూడుతున్నాం. అక్కడ ఉంటున్న అనేక మంది ప్రజలు, ఆ ప్రాంతానికి వచ్చిన అనేక మంది ప్రజలు అనేక దేశాల నుంచి వచ్చారు. ఆ దేశాల నుంచి వచ్చిన ప్రజలతోటి దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలను వారు విన్నప్పుడు వారి భాషలలో మాట్లాడుతున్నట్లుగా వారికి అర్థమైంది. అరే, మన భాషలతో వారు మాట్లాడుతున్నారే అని వారు ఆశ్చర్యపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూడవుతాం. ప్రియమైన దైవజనాంగం, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాల సమయంలో మనం శక్తివంతులముగా మనం దేవుని కొరకు మనం ఉండాలని, మనం ఉపయోగపడే వారంగా మనం ఉండాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో
అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తెరిగే వరంగా మనం ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుధాత్మ దేవుడు అపోస్తుడైన భక్తుని ద్వారా తెలియజేస్తూ పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడతాడు. అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నాడు, తిరుగుచున్నాడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క తంత్రాలను, అపవాది యొక్క కుయుక్తులను మనము గుర్తిరిగే వారంగా మనం ఉండాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మ కొరకు మనం నింపబడాలంటే, దేవుని ఆత్మతో మనం నింపబడాలంటే దేవుని అడగాలని దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది. తన్ను అడుగు వారికి ఆయన నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహింపజేస్తాడని పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు మనం శక్తివంతులముగా మనం ఉండాలంటే, దేవుని కొరకు మనం శక్తివంతులముగా, పాత్రలుగా, సాధనములుగా మనం ఉపయోగపడే వారంగా మనం ఉండాలంటే, అపవాదిని ఎదిరించే వారంగా మనం ఉండాలంటే, మన ఆధ్యాత్మిక స్థితిలో మనం శక్తి కలిగిన వారంగా మనం ఉండాలంటే ఎడతెగని ప్రార్థనానుభవాన్ని కలిగి ఉండాలి. శక్తిగల లేఖనాలని మనం అన్వయించుకోవాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలని దేవుని యొక్క వాక్య భాగము ఈ ఉదయకాల సమయంలో మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితిని దేవుడు మనకు అనుగ్రహం చేస్తూ శక్తివంతులంగా మనం ముందుకు కొనసాగిపోతూ దేవుని కొరకు సాధనముగా మనం ముందుకు కొనసాగిపోదాం. దేవుడి కొద్ది మాటలను మనం వినికిడిలో దీవించడం గాక. ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన